అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నరసింహస్వామి ఆవిర్భవించిన అహోబిలంలోని ఉగ్రస్తంభానికి ఎలా వెళ్లాలో చూసాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో అయిపోగానే చూడండి. ఇప్పుడు మనం అహోబిలంలో స్వయంభూగా వెలిసిన 9 నవ నరసింహస్వామి క్షేత్రాలను చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పులులు సంచరించే దట్టమైన అడవిలో నుండి చేసే ప్రయాణం, నరసింహస్వామి క్షేత్రం దర్శించే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఉగ్రస్తంభం నుండి కిందకి రాగానే ముందుగా మనకు కనబడేది ఈ జ్వాల నరసింహస్వామి ఆలయం. ఈ నీటిలో తడిస్తే చాలు అప్పటి వరకు మనకున్న ఆరోగ్య, మానసిక మరియు నరదృష్టి లాంటి సమస్యలు దూరమవుతాయని అంటారు. తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించడంతో సహించలేక ఆ శ్రీహరి నరహరిగా భయంకర రూపంతో ఉగ్ర స్తంభాన వెలసి హిరణ్యకశ్యపుని వక్షాన్ని చీల్చి సంహరించడం జరిగింది. దుష్ట సంహారం తర్వాత స్వామివారు ఇక్కడ స్వయంభు జ్వాల నరసింహునిగా ఆవిర్భవించారు. జ్వాల నరసింహుని ఆలయం తర్వాత కొండ దిగి కిందకి నడుచుకుంటూ వెళ్తే మనకు దర్శనమిచ్చే ఆలయం మాలోల నరసింహస్వామి ఆలయం. దుష్ట సంహారం తర్వాత ప్రహ్లాదుని అనుగ్రహించి అలా అడవుల్లో తిరుగుతున్న స్వామివారు లక్ష్మీదేవిని చూసి శాంతించగా తనని అలా వైకుంఠంలో వదిలి వచ్చారు అనే కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి అలిగి వచ్చి ఇక్కడ కూర్చున్నదట. స్వామివారు లక్ష్మీదేవిని బుజ్జగించి శాంతింపజేసి ఇక్కడ లక్ష్మీ సమేతంగా మాలోల నరసింహస్వామిగా వెలిశారు. మా అనగా లక్ష్మి అని, లోలా అనగా ప్రియుడు అని, లక్ష్మీదేవి యొక్క ప్రియుడు అనే అర్థం వచ్చేలా మాలోల నరసింహస్వామి ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలవడం జరిగింది. ఈ ఆలయం పక్కనే క్రోధ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఒకానొక సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు భూదేవిని, వేదాలను అపహరించి పాతాళంలో దాక్కున్నాడు. నరసింహస్వామి వరాహ రూపంలో భూలోకం కిందనున్న పాతాళాన్ని తవ్వుకుంటూ వెళ్ళి సోమకాసురుని సంహరించి భూదేవి, వేదాలను రక్షించాడు. ఎగువ అహోబిలంలో ఉన్న ఇంకో ఆలయం అహోబిల ఉగ్ర నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో మనకు అత్త కోడల మండపం కనబడుతుంది. అత్తకు తెలియకుండా కోడలు, కోడలికి తెలియకుండా అత్త ఈ మండపాన్ని నిర్మించారు. అందుకే ఈ మండపాన్ని అత్తా కోడల మండపం అని అంటారు. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని ముక్కోటి దేవులు ప్రార్థించినప్పటికీ స్వామివారికి కోపం తగ్గలేదు. అలా కోపం తగ్గని స్వామివారిని చూసి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూ తనకు తానే శాలిగ్రామముగా ఎవరు ప్రతిష్ఠ చేయని మూర్తిగా ఈ బిలంలో వెలిశారు. గరుడాద్రి పర్వతం కింద భవనాశిని తీర్థమునందు ఒక గృహ లోపల స్వయంభుగా వెలిసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినందుకు ఈ క్షేత్రాన్ని అహోబిలంగా పిలవడం జరుగుతుంది. ఎగువ అహోబిలంలోని 4 నరసింహస్వామి క్షేత్రాలు దర్శించిన తర్వాత దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్ళే దారిలోనే మనకు కారంజ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. కారంజ వృక్షం కింద పద్మాసనంలో స్వామివారు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ శ్రీరాముల వారి గురించి తపస్సు చేయగా నరసింహస్వామి ఆంజనేయునికి దర్శనమిచ్చారు. అందుకు ఆంజనేయ స్వామి తనకు శ్రీరాముల వారు కావాలి అని రాముల వారి కోసం తపస్సు చేస్తున్నానని చెప్పగా నరసింహస్వామి తానే శ్రీరాముల వారినని చేతుల ధనస్సుతో హనుమంతునికి దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో మొత్తం 2 స్వామివారి ఆలయాలున్నాయి.
ముందుగా మనం స్వయంభుగా వెలిసిన ఛత్రాపట నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్దాం. ఈ ఆలయంలో స్వామివారు అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతూ ఆకర్షణీయమైన రూపంతో మనకు దర్శనమిస్తారు. ఆహా ఊహ్వా అనే ఇద్దరు గంధర్వులు స్వామివారి కోసం అతి వేగంగా నృత్యం చేసి స్వామివారిని సంతోషపరిచినందుకు స్వామి వారికి శాప విమోచనం కలిగించారు. కిన్నెర, కింపుర, నారదులు ఈ క్షేత్రంలో సంగీత గానాలతో స్వామివారిని సంతోషింపపరిచారు. అందువల్లే ఇక్కడ స్వామివారు సంగీతాన్ని అనుభవిస్తున్నట్లుగా చాలా శాంతమూర్తిగా ఆనందంగా కనబడతారు. ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకు స్వయంభూ యోగానంద నరసింహస్వామి వారి ఆలయం కనబడుతుంది. మనశ్చంచలం కలిగిన బ్రహ్మ ఈ క్షేత్రంలో స్వామివారి గురించి తపస్సు చేయగా స్వామివారు బ్రహ్మను అనుగ్రహించి మనస్థిరత్వం కలిగించారు. ప్రహ్లాదుడు ఈ యోగా నరసింహస్వామి అనుగ్రహంతోనే యోగాభ్యాసం చేశారట. యోగమునందు ఆనందమును ప్రసాదించువాడు కాబట్టి ఈ స్వామివారిని యోగానంద నరసింహస్వామి అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం. అహోబిలానికి వచ్చిన భక్తులు మొదటి రోజు ఈ 5 క్షేత్రాలను దర్శించుకొని మరుసటి రోజు పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఆలయాలు దట్టమైన అడవి మధ్యలో ఉంటాయి. మన వెహికల్స్లో అక్కడికి వెళ్ళడం కుదరదు. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సపరేట్ జీప్ సర్వీస్ ఉంటాయి. ఉదయం 7 గంటల నుండి వెహికల్ స్టార్ట్ అవుతాయి. హరితాహారం రిసార్ట్స్ పక్కనే జీప్స్ వచ్చి యాత్రికులను ఎక్కించుకొని వెళ్ళడం జరుగుతుంది. అడవిలోనికి వెళ్ళాలి అంటే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆదివారం నుండి గురువారం వరకు జీప్స్ అనేవి 1 గంట వరకే మనకు అందుబాటులో ఉంటాయి. 1 గంట తర్వాత చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తారు. శనివారం రోజు చెక్ పోస్ట్ 3 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం రోజు మాత్రమే నైట్ వరకు జీప్ ఫెసిలిటీస్ ఉంటాయి. దట్టమైన ఈ అడవిలో నుండి ప్రయాణించడం అంత సులభం కాదు. కొంతమంది ఇక్కడికి 2 వీలర్ మీద వస్తూ ఉంటారు. అయితే వారికి చెక్ పోస్ట్ దగ్గర తగిన సూచనలు చెప్పి పంపిస్తారు. పులులు, ఎలుగుబంట్లు, జింకలు ఇక్కడ సర్వసాధారణంగా సంచరిస్తూ ఉంటాయి. మనం వెళ్ళే దారిలో పులి కానీ ఎలుగుబండి కానీ కనబడితే వెహికల్ లైట్స్, హారన్, ఇంజన్ ఆఫ్ చేసుకోమని సూచనలు ఇస్తారు. వెళ్ళే దారి మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది. మన వెహికల్స్లో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మన వెహికల్ పాడవడం జరుగుతుంది. వర్షాకాలం వరద నీరు ఇక్కడి నుండి ప్రవహించడం వల్ల వర్షాకాలంలో ఇక్కడ ప్రయాణించడం చాలా కష్టతరంగా ఉంటుందని మనతో వచ్చిన డ్రైవర్ చెప్పారు. చెక్ పోస్ట్ నుండి పావన నరసింహస్వామి ఆలయానికి దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఈ అడవి మార్గాన ప్రయాణించాల్సి ఉంటుంది. నరసింహస్వామి స్వాతి నక్షత్రంలో అవతారం తీసుకున్నారని అంటారు. అందువల్లే ఈ అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్రం నందు ప్రతి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. భక్తుల సంచారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది భక్తులు ఈ అహోబిల క్షేత్రంలో ఉన్న నవ నరసింహస్వామి ఆలయాలను 9 స్వాతి నక్షత్రాల పాటు వచ్చి దర్శిస్తామని మొక్కుకుంటారు. అహోబిలంలో ఉన్న నవ నరసింహస్వామి క్షేత్రాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఒకే రోజులో 9 నవ నరసింహస్వామి క్షేత్రాలు దర్శించుకోవాలనుకునే భక్తులు శుక్ర లేదా శనివారాల్లో రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మిగిలిన రోజుల్లో ఇక్కడికి రావాలనుకునేవారు 2 రోజులు ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకుని రావాలి. మొదటి రోజు ఎగువ అహోబిలంలోని నరసింహస్వామి ఆలయాలు మరియు దిగువ అహోబిలంలోని నరసింహస్వామి ఆలయాలు మొత్తం 7 నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత మరుసటి రోజు అడవి మధ్యన ఉన్న పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకోవాల్సి ఉంటుంది. పావన నరసింహస్వామి మరియు భార్గవ నరసింహస్వామి ఆలయాలకు తీసుకువెళ్ళడానికి వెహికల్ ఛార్జెస్ 3,500 వరకు తీసుకుంటారు. ఒక 5 నుండి 6 మంది కలిసి వెహికల్ని బుక్ చేసుకుంటే ప్రతి మనిషికి 500 వరకు ఛార్జెస్ పడతాయి.
ఇదే పాములేటి అడవి మధ్యన ఉన్న పావన నరసింహస్వామి క్షేత్రం. గరుడ దేవుడు శ్రీ మహావిష్ణువు దర్శనానికై ఇక్కడ తపస్సును ఆచరించగా ఆ శ్రీహరి నరసింహస్వామిగా గరుడ దేవుణ్ణి అనుగ్రహించారు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి స్వామివారి కోసం తపస్సును చేయగా శ్రీ మహాలక్ష్మి సమేతంగా నరసింహస్వామి భరద్వాజ మహర్షికి దర్శనమిచ్చారు. పాప పుణ్యాలను సుఖ దుఃఖాలను తొలగించి భరద్వాజ మహర్షిని పవిత్రం చేసినందుకు భరద్వాజ మహర్షి నరసింహస్వామిని పావన నరసింహస్వామి అని పిలిచారు. అలా ఇక్కడ స్వామివారు స్వయంభుగా పావన నరసింహస్వామిగా వెలిశారు. ఈ ఆలయంలో స్వామివారు సంతోషకరమైన రూపంతో మహాలక్ష్మితో దర్శనమిస్తారు. పాములేటిలో ఉన్న పావన నరసింహస్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే మనం జీప్ ద్వారానే రావాల్సి ఉంటుంది. అలా కాదు, మన ఓన్ వెహికల్ ఉంది కదా అని మనం వస్తే మాత్రం మన వెహికల్ని స్క్రాప్స్కి వేసుకోవాల్సిందే. ఎందుకంటే రోడ్ మార్గం చూసారు కదా ఎంత రాళ్లతోని వాటర్తో నిండిపోయి ఉన్నాయో. క్షేత్రంలో ఉన్న నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం భార్గవ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తున్నాం. అక్కడ కూడా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి, మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. చెంచుల వారికి ఈ ఆలయం తరతరాలుగా అతి పూజనీయమైన ప్రదేశం. స్వామివారు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నందుకు ఇప్పటికీ చెంచులు వారు స్వామివారిని వారి బావగా భావించి మర్యాదలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. భార్గవ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడానికి మనం వచ్చిన దారి వెంటే వెనక్కి వెళ్ళి మెయిన్ రోడ్కి చేరుకోవాలి. అక్కడి నుండి అడవిలోకి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే భార్గవ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటాము. ఇక్కడి నుండి ఒక 100 మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. రాళ్లతో, చెట్లతో కొంచెం రోడ్డు చిన్నగా ఉంటుంది, చూసుకుంటూ వెళ్ళాలి. పిల్లలతో వస్తే వారి చేయి పట్టుకొని నడుచుకుంటూ తీసుకువెళ్తే మంచిది. ఈ స్వామిని దర్శించిన తర్వాత మన యొక్క 9 నవ నరసింహస్వామి క్షేత్రాలు పూర్తవుతాయి. ఈ స్వామిని దర్శించుకొని దిగువన ఉన్న అహోబిల క్షేత్రానికి వెళ్ళి శ్రీహరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాం. ఇదే అక్షయ తీర్థం. పరశురాముల వారు ఈ అక్షయ తీర్థం యందు తపస్సు చేయగా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన రూపంలోనే దర్శనమిచ్చారు. అందువల్లే ఈ క్షేత్రానికి భార్గవ నరసింహస్వామి అని పేరు. పరశురాముని దర్శనం ఇచ్చిన తర్వాత స్వామివారు స్వయంభుగా ఇక్కడ ప్రతిష్ఠితమయ్యారు. ఈ ఆలయంలోని నరసింహస్వామి వారికి సాక్షాత్తు పరశురాముల వారు పూజలు నిర్వహించారు. ఇక మనం దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్దాం పదండి. ఈ ఆలయం విజయనగర శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ప్రహ్లాద వరద ఆలయం అని కూడా పిలుస్తారు. విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు, రంగరాయల వారు ఈ ఆలయాన్ని రక్షిస్తూ విస్తరించారు. 1584లో జరిగిన తుష్కర్ల దండయాత్రలో తుష్కర్ను ఓడించి రంగరాయల వారు ఇక్కడ విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు ఆలయానికి కుడివైపున కోనేరు ఉంటుంది. అలాగే ఆలయానికి ఎడమ వైపున భాష్యకారుల సన్నిధి అనేది ఉంటుంది.
భాష్యకారుల సన్నిధిలోనికి కేవలం ఈ ఆలయ పీఠాధిపతి వారు వచ్చినప్పుడే లోనికి అనుమతిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ కనబడుతున్న టైమింగ్ ప్రకారంగా స్వామివారి ఆలయాలను దర్శించగలరు. ప్రధాన ద్వారంలోనికి వెళ్ళడానికి ముందు ద్వారం వెలుపల ఈ ఆలయానికి సంబంధించిన చారిత్రక స్తంభాలు మరియు శాసనాలు ప్రదర్శనకు పెట్టారు. ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు శాసనాలలో లిఖించబడింది. ఈ ఆలయం 9 నవనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి కానప్పటికీ ఈ ఆలయానికి ఉన్న మహత్యం చాలా గొప్పది. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి ముందు అహోబిల క్షేత్రాన్ని దర్శించారు. అలా దర్శించిన స్వామివారు తానే స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ తన స్వహస్తాలతో ప్రతిష్ఠించారు. అలా ఇక్కడి ఈ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజలు అందుకోవడం జరిగింది. అందువల్లే ఈ ఆలయానికి వచ్చిన వారికి నరసింహస్వామి వారి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా అందుతాయి. మీరు ఈ ఆలయాన్ని దర్శించడానికి సాయంత్రం సమయానికి అలా వస్తే 7 గంటల ప్రాంతంలో స్వామివారి దర్శనానికి రండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. అహోబిలం చేరుకోవడానికి మీరు మీ ఓన్ వెహికల్లో రావచ్చు, లేదా ట్రైన్, బస్, ఫ్లైట్లో కూడా రావచ్చు. సో అది నేను మీ సౌకర్యానికి వదిలేస్తున్నాను. ఇక మిగతా ఖర్చులు ఇలా ఉంటాయి. ఇక్కడితో అహోబిలంలోని నవనరసింహస్వామి క్షేత్రాల దర్శనం పూర్తయింది. నరసింహస్వామి క్షేత్రాలు 9 నవగ్రహాలకు ప్రతీక. ఎవరికైనా గ్రహ దోషాలు లాంటివి ఉంటే ఇక్కడ స్వామివారిని దర్శించిన తర్వాత దోషాలకి విముక్తి కలుగుతుందని ఇక్కడ వారు చెప్పడం జరిగింది. మీరు కూడా అహోబిలం వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నవనరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళండి. అలా చేస్తే మీకు, మీ కుటుంబానికి చాలా మంచిది. మన దేశ సంపద అయిన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసిన ప్రయత్నం మీకు నచ్చితే మన వీడియోస్ ని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.